ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిరి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రియ ప్రభువు చెప్తూ, ఎవరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. సిరిని దేవుణ్ణి ఒకే కాలంలో ప్రేమించలేము. దేవుణ్ణి ప్రేమిస్తే సిరిని ప్రేమించరు, సిరిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించరు. కానీ మనము మాత్రము దేవునికి సిరిని కూడా సమానంగా ప్రేమించగలము అని మనము నమ్ముకుంటాము. ధనము వదిలేసి కేవలం దేవుని మీద ఆధారపడడం అంటే తమను తాము బలిపీఠం మీద దేవునికి సమర్పించుకోవడమే. ఇంత సాహసం చేయడం ఎవరి తరం కాదు. మాటలు చెప్పవచ్చు కానీ చేయడం కష్టం. ఎవరికైనా అవసరాలకు, విలాసాలకి డబ్బు అవసరమవుతుంది. అందుకే డబ్బు సంపాదిస్తారు. అంతవరకు బాగానే ఉంటుంది. కష్టపడి పని చేసుకుని డబ్బు సంపాదించుకుని అవసరాలు తీర్చుకోవడాన్ని దేవుడు ఎప్పుడూ తప్పుపట్టడు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే బాగుంటుంది, కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. మన అవసరాలకు మించి ఆహారము, వస్త్రాలు, ఇల్లు, విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి డబ్బు సంపాదించాలి అనుకుంటే ధనాపేక్ష కలుగుతుంది. అంతేకాదు, ఈ ధనాపేక్ష వ్యసనంగా కూడా మారిపోతుంది. డబ్బు సంపాదించడమే జీవిత లక్ష్యం అయిపోతుంది. ఉదయం నిద్ర లేచిన నుండి మరలా తిరిగి పడుకునే వరకు వారి హృదయం అంతా డబ్బుతోనే నిండి ఉంటుంది. వారి ఆలోచనలన్నీ డబ్బు మీదే ఉంటాయి. అందరితో పాటు క్రైస్తవులు కూడా ఇలా జీవిస్తున్నారు. లోకములో జరిగే చాలా అనర్థాలకు చాలా వరకు ధనాపేక్షే కారణమవుతుంది. ధనాపేక్ష కలిగిన వారితో దేవుడు అస్సలు ఉండడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం ప్రకారం లేఖనాలలో ప్రభువు ఇలా చెప్పారు: ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పారు. దేవుడిచ్చిన వాటితో తృప్తి పొందే వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. కావలసినంత ధనము ఉన్నవారు సకల సదుపాయాలు సమకూర్చుకోవచ్చు, కానీ ఆరోగ్యం, సంతోషం, సమాధానం పొందలేరు. ఇంకా చెప్పాలి అంటే లేఖనాల్లో ఇలా ఉంది: కనులారా చూచుటయే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమీ లేదు అని. అందుకని మనం విశ్వాసములో స్థిరంగా నిలబడాలంటే ధనాపేక్ష లేని వారై దేవుడిచ్చిన వాటితో తృప్తి కలిగి ఉందాం.
ఈ లోకంలో జీవించినంత కాలం ధనాపేక్ష లేని వారమై దేవుడిచ్చిన వాటితో తృప్తి కలిగి జీవించటానికి దేవుడు మనందరకు సహాయం చేయునుగాక. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము మా అవసరాల దగ్గర మీ మీద ఆధారపడి మేము మా కష్టార్జితమును మీ ఆశీర్వాదం చేత మేము ఐశ్వర్యవంతులమై మేము కలిగిన వాటిని బట్టి తృప్తి పొందుతూ మేము మా జీవితంలో మమ్మల్ని పాడు చేసే విలాసవంతమైన వాటికి మేము ఆశపడి ధనాపేక్షలో మా జీవితాన్ని పాడు చేసుకొనక మీరు మాకిచ్చిన వాటిని బట్టి, సమృద్ధిని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి మేము మాకిచ్చిన ఆయుష్, ఆరోగ్యం, అనవసరాలు, ఐశ్వర్యాన్ని బట్టి మీ కొరకు మా జీవితాన్ని, సమయాన్ని, ధనాన్ని, జీవితాన్ని ఖర్చు పెట్టి వెచ్చించి పనిచేసి మా జీవితంలో సార్థకం చేసుకోగలగటానికి ధనవంతులు ఎంతోమంది ధనాన్ని లక్ష్య పెట్టక వారు మీ కొరకు ఏ విధంగా జీవించారో అట్టి భాగ్యత మా అందరికీ దయచేయండి. మీ పిల్లలను దీవించండి, కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులను దీవించండి, వ్యాపారాలను దీవించండి, పొలాల్ని, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలం లేకున్న వారికి గర్భఫలాలు ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లలకున్న రుణాలు తీర్చండి, బలహీనతలు ముట్టండి, సమస్యల నుంచి విడిపించి అన్ని విషయాల్లో మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవనియు పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.